నమస్తే. దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మండి రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అఖండ 2 ప్రస్తుతానికైతే బ్రేక్ పడింది, ఆగింది. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. అలాగే బాలయ్య గారు కూడా నిర్మాతల మీద కాస్త ఫైర్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. అంటే తన ప్రమేయం లేకుండా ఇది ఆగింది అని చెప్పేసి. అసలు ఓవరాల్ గా చూసుకుంటే మీరు ఏం విశ్లేషణ ఇస్తారు దీని మీద? ఇది ఇండస్ట్రీలో విచిత్రమైనటువంటి కేసు ఇది. సార్, ఏమిటంటే ప్రతిష్టాత్మకంగా తీస్తున్న బాలయ్య సినిమాకి సహజంగా ఎప్పుడైతే ఎక్కువ బడ్జెట్ తో సినిమా తీసామో దాని వెనక మనకి రహస్యాలు ఉండకూడదు. అప్పులు కానీ దానికి సంబంధించినటువంటి తగాదాలు కానీ ఉంటే ఏమవుద్దంటే వాళ్ళకున్న కొద్దిపాటి అప్పులు కూడా సినిమా రిలీజ్ టైంలో ప్రాణాంతకంగా ఉంటాయి. ఇది బాలకృష్ణ గారికి చెప్పకుండా సినిమా చేయడం వాళ్ళ తాలూకు పొరపాటు. వాళ్ళు ఏం చేస్తారులే అనుకుని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు వీళ్ళు. వాళ్ళు చెప్పకుంటే ఉండడం తప్పు. బాలకృష్ణ గారు నెగ్లెక్ట్ చేయడం కూడా తప్పే. ఈరోజు అఖండ 2 1000 కోట్ల క్లబ్లో చేరుతుందని అందరూ చెప్పుకున్నారు. మనం కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే దాని తాలూకు స్టామినా, పొటెన్షియాలిటీ, ముఖ్యంగా బాలకృష్ణ చేసిన పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా ఒక హైప్ని క్రియేట్ చేశాయన్నమాట. ఎక్కడ చూసినప్పుడు కూడా బాలకృష్ణ అఖండ 2, అఖండ తాండవం ఇట్లాంటి పేరు తెచ్చుకున్న తర్వాత తీరా రిలీజ్కి హైకోర్టులో కేసు వేయడం, వాళ్ళు కేసు వేసిన తర్వాత ఏంటంటే హైకోర్టు రిలీజ్ రోజునే స్టే ఇవ్వడం, ఇది ఎవరికైనా అసనిపాతం. దీనివల్ల ప్రొడ్యూసర్ నష్టపోయింది చాలా ఉంది. అయినప్పుడు కూడా ప్రస్తుతం ప్రొడ్యూసర్ నష్టాన్ని ఎవరు చూడరు. బాలకృష్ణ పరువు పోయిందనే చూస్తారు. అవును. అయినా ఇప్పుడు రాజకీయాల్లో ఎలాగుందంటే ఏదైనా ఒక వంక దొరికినట్టయితే దాన్ని గోరంతలను కొన్నంతలు చేస్తారన్నమాట. చేసి వాళ్ళ ప్రచారానికి వారి తాలూకు రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటారు. కనుక ఇది ఒక బాలకృష్ణే కాకుండా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద కూడా ఈ తాలూకు నింద పడింది మాట. వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకోలేకపోయారు, వాళ్ళకి ఎన్నో ఉన్నాయి అని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తారన్నమాట. ఒక తప్పు జరిగిన తర్వాత ఆ తప్పును ఆధారంగా తీసుకొని ఎంతైనా చేస్తారు. అయితే కొంచెం కథలోకి వచ్చినట్టయితే ఇది ఈ 14 రీల్స్ వాళ్ళు అంతకుముందు చాలా కళాఖండాలు తీశారు. నేను ఒక్కనే మహేష్ బాబు సినిమా. వీళ్ళ తాలూకు దురదృష్టం ఎంతంటే దూకుడు సినిమా మహేష్ బాబుకి బ్లాక్ బస్టర్, వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్స్ పిక్చర్ అయినట్టయితే తర్వాత వచ్చినటువంటి ఆగడు సినిమా డిజాస్టర్ అన్నమాట. అది శ్రీను వైట్లే డైరెక్ట్ చేశాడు. ఇది కూడా శ్రీను వైట్లే డైరెక్ట్ చేశాడు. అంటే అటువంటి దురదృష్టం చుట్టుకుంటూ వచ్చాయి కొన్ని సినిమాలు చేసినప్పుడు కూడా. ఆ సినిమా చేసినప్పుడు అదేమైందంటే టెక్నికల్గా వాళ్ళు పే చేయవలసినటువంటి అమౌంట్ కొంతమంది 28 crores అంటున్నారు, తాజాగా 70 కోట్లు అంటున్నారు. ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలియదు. ఒకవేళ 28 crores ఏంటంటే బాలకృష్ణ గారే దాన్ని క్లియర్ చేద్దాం అనుకున్నారు. కానీ తలకు మించిన బరువు 70 కోట్లు అంటే ఎవరు క్లియర్ చేస్తారు? కనుక సినిమా తాత్కాలికంగా నిలుపు చేయడం జరిగింది. అయితే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే నిరాశలో ఒక ఆశ ఏమిటంటే ఈ సినిమా పండక్కి రావడం చాలా గొప్ప ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను వ్యక్తిగతంగా. ఎందుకంటే బాలకృష్ణ సినిమాలు ఏవైనప్పుడు కూడా పండక్కి చాలా సూపర్ డూపర్ హిట్లు అవుతాయన్నమాట. కనుక దీని అదృష్టం ఆ విధంగా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాల్సి ఉండి ఈ విధంగా పోస్ట్ పోన్ అయిందేమో అని కొంచెం ఆశావాదంతో ఉండడం మంచిది. అంటే ఏది జరిగినా మన మంచికే అని ఆలోచిస్తే బెటర్ ఏమో అని అంటున్నారు. లేదు, అలా కాదు. నేను మామూలుగా నేను ఆశావాదిని. కానీ ఇక్కడ బాలకృష్ణ గారికి ఈ చేంజ్ ఎందుకు వచ్చిందంటే
ఇప్పుడు ఒకవేళ డిసెంబర్‌లో ఫస్ట్ వీక్‌లో వచ్చిన సినిమా పండక్కి మర్చిపోతారు హ్మ్. కదా! అలా కాకుండా పండగకొచ్చిందనుకోండి, ఇప్పుడు నో డౌట్ పండగ సినిమాల్లో ఏ సినిమా నంబర్ 1 అంటే ఈ సినిమాయే నంబర్ 1. ఇప్పుడు నేను అవును. చెప్తున్నాను. పండగ సినిమాలో 'అఖండ 2' నంబర్ 1 అన్నమాట. అక్కడ 'చిరంజీవి' సినిమా వేరే వాళ్ళ సినిమా వస్తే అది తర్వాతే తర్వాతే గాని హ్మ్. మాస్‌లో నంబర్ 1 ప్లేస్ ఎవరికి ఉందంటే హ్మ్. బాలకృష్ణకే ఉంది. బాలకృష్ణ కూడా అభిమానులతో అంత సన్నిహితంగా, ప్రేమగా ఉంటాడు కాబట్టి ఆ బాలకృష్ణని ఇంతవరకు ఆ విధంగా గెలిపించుకుంటున్నారు ఆయన తాలూకు అభిమానులే. హ్మ్. అయితే ఈ బాలకృష్ణ సినిమా ఏంటంటే మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా రిలీజ్ అవుతుంది కనుక ఇంకా చాలా మంచి రెస్పాన్స్‌ని మనం ఊహించొచ్చు మాట. హ్మ్. గనక ఏది జరిగినా మీరు చెప్పినట్టుగా మన మంచికే అది కొట్టును. బట్ ఏదేమైనప్పుడు కూడా ప్రొడ్యూసర్ల వల్ల ఫాల్ట్ జరిగింది. ప్రొడ్యూసర్లు ఎవరు కూడా ఇలాంటి వాళ్ళకున్నటువంటి ఏవైతే ఆహ్, ఒక లోపాలున్నాయో, అవును. ఏవైతే కొంచెం సమస్యలున్నాయో, ఆ సమస్యలు బాహాటంగా చర్చించిన తర్వాతే ఆర్టిస్టులని సినిమాల్లో బుక్ చేసుకుంటే బావుంటుంది గానీ ఏదీ లేకుండా బుక్ చేసుకున్నారు. సినిమా బ్రహ్మాండంగా నిర్మాణం జరిగింది. హ్మ్. మనమే చెప్పుకున్నాం ముందు 250,00,00,000, 500,00,00,000, 750,00,00,000 ఆఖరికి 1,000,00,00,000 క్లబ్‌లో చేరుతుందని మనం చెప్పుకున్నాం. అవును. అదే దాన్ని నేను వెనక్కి తీసుకోవటం లేదు. గానీ, ఇట్లాంటి లోపాలు ఉన్నట్టయితే, ఆ లోపాలని దేవుడు కూడా సవరించడు. దేవుడి దగ్గర కూడా ఓపెన్‌గా మనం మనసు ఇప్పి కోరుకుంటే ఆ కోరికలు తీరుస్తాడు గానీ, అవును. మనసులో పెట్టుకొని ఆ కోరికలు తీర్చమంటే ఏ కోరికలు తీరుస్తాడిక్కడ? హ్మ్. అసలు మీరు బాకీ ఉన్నది 28,00,00,000 70,00,00,000 తెలీదు. ఇది అవును. ఎక్కడికెళ్ళి అవుతుందో తెలీదు. ఇన్ని చిక్కుల్లో ఒక ప్రతిష్టాత్మక చిత్రాన్ని బలి చేసుకున్నారు. ఎవరు? హ్మ్. ఎవరైతే సినిమా తీశారో వాళ్ళే బలి చేసుకున్నారన్నమాట. అవును. కనుక ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకూడదమ్మా. జాగ్రత్త హ్మ్. వహించాలి. అవును సార్. ఎనీవే ఖచ్చితంగా నిర్మాతలైతే నిర్లక్ష్యంగా ఉండకుండా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. దట్టు అవును. రిలీజ్ ముందు చెప్పడం అనేది గూడా అది చాలా నిర్లక్ష్య ధోరణికి దారి తీస్తూ ఉంది. అందుకే బాలకృష్ణ గారికి కోపం వచ్చినట్టుంది. నిజంగానే ఆయన కోపానికి అర్థం ఉందనిపిస్తుంది. బాలకృష్ణ గారి కోపం ఏంటి కొట్టేస్తాడసలు. ఆయనకున్నటువంటి ఆవేశానికి అవును. తట్టుకోలేడు కదా! ఇక్కడ అవునవును. సినిమా గురించి కాదు. ఆయన వ్యక్తిగతమైన ప్రెస్టీజ్ ప్రతిష్ట. హ్మ్. ఆ! ప్రతిష్టకి మొట్టమొదటిసారిగా ఆయన దాన్నేమంటారు గ్లోబల్ సినిమా అవుతుంది. పాన్ ఇండియా సినిమా అవుతుంది. హ్మ్. మొట్టమొదటిసారిగా ఆయన సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అలాగే రాజకీయంలో కూడా చాలా హ్మ్. జోష్‌గా ఉంటున్న సమయంలో వచ్చిన పిక్చరు దెబ్బతీస్తుంది అవును. ప్రతిష్టని. ఇన్ని హ్మ్. కారణాలున్నాయన్నమాట. అందుకే ఇంతగా బాధపడవలసిన పరిస్థితి ఏర్పడింది. హ్మ్. బట్ ఎనీవే సార్ బట్ మూవీ త్వరగా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. నువ్వు చెప్పినట్టుగా ఏం జరిగినప్పుడు కూడా మన మంచికే అని అనుకోవడం ఆ! చాలా మంచిది. రైట్ సార్. థాంక్ యూ సార్. ఓకే. థాంక్ యూ.